హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళకైతే చాలా నెలలైందండి. ఈసారి అయితే ఒక 2 days ఉండాలి అని చెప్పేసి చిన్న అకేషన్ ఉంది. అందుకోసం అని చెప్పేసి డిసైడ్ అయ్యి వెళ్తున్నాను అనమాట. దారిలో వెళ్తుంటే పొలాలు చూడండి పచ్చగా ఎంత అందంగా ఉన్నాయండి. చూస్తూ ఉంటే అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మేము దారిలో వెళ్తూ ఉంటే ఎడ్లు చూడండి, చాలా సంవత్సరాలు అవుతుంది మా ఎడ్లున్నప్పుడైతే మస్తు సరదాగా అనిపించేది. ఇంట్లో మా ఎడ్లకు మేము రాముడు భీముడు అని కూడా పేర్లు పెట్టుకున్నామండి. ఎడ్ల బండి కూడా ఉండేది. వాటిని అయితే మేము చాలా మిస్ అవుతున్నాం. అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే మా ఆయన వాళ్ళ చిన్న మేనత్త వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నమాట. వాళ్ళని కూడా ఒకసారి కలిసి వెళ్దాము. వాళ్ళు కూడా దేవుని చేస్తున్నారనమాట. మా అమ్మ వాళ్ళు కూడా దేవుని చేస్తున్నారని వెళ్తున్నాం మేము అకేషన్ అంటే. అలాగే ఆ పిన్ని వాళ్ళు కూడా దేవుని చేస్తున్నారనమాట. సరే కాసేపు కలిసి వెళ్దాం, రేపు ఎట్లా మనకి రానికి కొంచెం లేట్ అవుతుంది కదా, దేవుని చేసే టైంకి ఉండం కదా అనుకోకుండా ఇద్దరిది ఒకటేసారి అయిపోయిందన్నమాట. దేవుడు మా బంగారుకి ఏమో ఎగ్జామ్స్ ఉండడం వల్ల లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళు చేయాల్సింది పోస్ట్ పోన్ చేసుకున్నారన్నమాట. ఈ వీక్ అయ్యేసరికి ఇద్దరిది ఒకటేసారి అయిందండి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉండలేం కదా, కాసేపు కలిసిపోదాము అని చెప్పేసి అనుకున్నాము. అందుకోసమనే వచ్చామన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి మా అత్తమ్మ, మా మామయ్య, అలాగే మా అక్క బావ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారండి. వాళ్ళు వెళ్ళిన విషయం మాకు తెలియదు. మా అత్తమ్మ వాళ్ళు మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే, అట్లా ఉండేలే అందరు కలిసి వెళ్ళారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు గ్రీన్ కలర్ నెట్టితోని వాళ్ళు పందిరిలాగా కడుతున్నారన్నమాట. మనం ఇంటి ముందట వేసుకుంటాం చూస్తారా పందిరి, చల్లగుండాలని చెప్పేసి దానిలాగా కడుతున్నారండి. సరే కడుతున్నారు కదా అని చెప్పేసి మా ఆయన కూడా హెల్ప్ చేశారన్నమాట. ఎందుకంటే అది ఒక్కరితో అయ్యేది కాదు కదా, ఒక 3-4 హెల్ప్ చేస్తేనే తొందరగా అయిపోద్దని చెప్పేసి మా ఆయన, మా బావ, మా అత్తమ్మ, అలాగే మా ఆయన వాళ్ళ మేనత్త భర్త, ఆ బాబాయి వాళ్ళందరూ కలిసి కట్టారన్నమాట. మొత్తం పైన కట్టేసి సైడ్ వాళ్ళు కూడా కట్టారండి. వాళ్ళు అది కట్టుకుంటూ ఉన్నంతసేపు మేము చిన్నగా పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నామండి. అలాగే ఆ పిన్ని వాళ్ళకి సపోటా చెట్టు ఉందండి. సపోటా కాయలు అయితే చెట్టు మీదనే పండవంట కదా, అందుకోసం అని చెప్పేసి అవి తెంపి పక్కకు పెట్టించిందట అండి. మనం కొన్న వాటికంటే ఎంత స్వీట్ ఉన్నాయండి. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉండే. కాకపోతే అప్పటికే నాకు ఇక ఫుల్ జలుబు దగ్గుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువ తినలేదన్నమాట. ఒక 2 తిన్నాను. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా వెళ్ళామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నెట్ కట్ చేసుకుంటూ చెట్ల నీట్ అనుకుంటూ నెట్ కట్టేసరికి అండి మా ఆయన షర్టు మొత్తం దుమ్ము అయిపోయిందన్నమాట. మెడ మీద, తలలో, ఫేస్కి మొత్తం డస్ట్ వారిందండి. కడుక్కోమంటే కూడా ఏం కాదులే, ఇంటికి వెళ్దాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అన్నాడు అన్నమాట. ఓవరాక్షన్ అట్లా దిగద్దు. ఆరెంజ్ వద్దా? ఏదో తీసుకో, 10 రూపాయలకి తీసుకో, ఏదో కుల్ఫీ తీసుకుందాం. 20 అట కాదు, అది ఐస్ క్రీమ్ మీద ఇట్లా సేమ్ వేసి అత్త చూసిరా? అత్తనా ఇప్పుడు ఈ మధ్యలో ఉందా? ఇట్లా పైన కొస మీద సేమ్ వేసి వస్తుంది. టైప్లా ఇవి అయ్యో ఇన్ని ఉన్నాయట రకాలు. ఇన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర. మమ్మీ తీసుకోండి మీరు. తీసుకున్నావా? అయ్యో ఇట్లకెళ్ళి తాయంతకి ఏర్పడతలేదు. నీకేం కావాలి? కోను నీకేం కావాలి? ఒక ముడి. ఓహో, త్రిమూర్తుల కోసమా? అది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. నువ్వు కుల్ఫీ తింటావా? నువ్వు కుల్ఫీ తిను, నీకు ఇష్టంగా కుల్ఫీ. ఎంత 90 రూపాయలు. ఈ 90 రూపాయలు ఇస్తా, అలా ఇచ్చుకోమని నాకేం సమాధానం. మొత్తం 130 అయినా. ఇప్పుడు 130 కొట్టేస్తాడు డాడీ. కొట్టాలా? దేని కొట్టాలి? నేను 90 కొడతా చెప్తానా? తర్వాత మళ్ళీ మిగతా కొట్టేస్తాడు. कब तक आते? 3 साढ़े 3
3:30 बजे तक आते। अभी हो रहा है ना। एनमपल्ली घूम के इधर अरे नंदली मेरा गांव है। फिर रोज आता मैं गंगा राजा, वो मेरा ससुराल है। मैं रोज इधर जाता एनमपल्ली गंगाराम फिर ये छोटा गाँव। नंदली में ऐसे रोडा होता है ना, रोडा रोडा मतलब वो होता है ये ऐसे जाता है पल्ले 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 से आगे इधर से जाते हैं हम फिर जागरण पेट से ओ जाफर खान पेट होता है ना, जाफर खान पेट जाने का पहले डेली राउंड है हमारा। डेली మేము గోదావరి కానీ गोदावरी होने में हमारा गाड़ी है। गोदावरी का नहीं, हाँ टाटा है इसका। हाँ गोदावरी का नहीं मेरा से न्यू बॉम्बे आइसक्रीम। मेरा गांव हाँ, है हाँ। नंदली। न्यू बॉम्बे आइसक्रीम। अच्छा ठीक है, मेरा गांव है नंदली। ఇది వచ్చేసి మా ఊరి వాగ్ అండి. బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే వాగ్ అయితే చాలా నీట్గా ఉండేదండి. ఎండాకాలం కూడా నీళ్ళు వస్తూనే ఉండేదన్నమాట. కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత చెత్త చెత్త అయిపోయిందో. ఎక్కడికక్కడ నాచు చెట్లు మొత్తం పేరుకున్నాయన్నమాట. అస్సలు బాగాలేదు. మా బంగారు చూడండి అక్కడ ఒక పెద్ద కర్రను కొడుతున్నాడు అన్నమాట. అది ఎందుకు అంటే గడప ముందు దర్వాజాకి తోరణాలు కట్టుకోవాలి కదండి. మా అమ్మ అడిగేదన్నమాట. సరే అని చెప్పేసి మా అమ్మ, మా బంగారి, మా దేవాంశ్ ముగ్గురు కలిసి వెళ్ళి అది కొడుతున్నారండి. మా బంగారి అయితే చాలా కష్టపడుతున్నాడు. తర్వాత అది కట్టిన తర్వాత మా ఆయన దారంతో కట్టేసిన తర్వాత నేను మా బంగారి తోరణాలు పెట్టామన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఈవినింగ్ అయినాక వెంటనే కనకాంబరం పూలు అయితే దింపుతున్నానండి. నాకైతే అన్ని పూలకెళ్ళి కనకాంబరాలు అంటేనే ఇష్టం అన్నమాట. ఈ చామంతులు, మల్లెలు ఇవి పెట్టుకున్నా కానీ వీటి ముందు నాకైతే నథింగ్ అండి. నాకు అంత ఇష్టం కనకాంబరాలు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే కనకాంబరం తోటలాగా పెంచుకునేదండి. నా మ్యారేజ్ కాకముందుకు ఫుల్ పూలు వెళ్ళేది, చిన్న చిన్న బేసండి వెళ్ళేదన్నమాట. అవి వారానికి ఒక్కసారైనా మొత్తం తెంపుకొని అల్లుకొని రోజుకొని పెట్టుకునేదాన్ని అండి. అంత ఇష్టం నాకు. నా కోసమనే మా అమ్మ ఎప్పుడన్నా ఊరికి వచ్చినా కానీ తెంపుకొని అల్లుకొని పట్టుకొస్తుంది అన్నమాట. ఇక నేను పోయిన ప్రతిసారి కూడా నేను ఫస్ట్ పోయినాక చూసుకునేది కనకాంబరం చెట్లనే అండి. దాదాపు అయితే చెట్లు అన్నింటినీ చూస్తాను, కానీ ఎక్కువ శాతం చూసేది అయితే మాత్రం ఈ పూల చెట్లనే అండి. నాకు చెట్టు నుండి నేను వస్తున్నా అని తెలిసిందంటే ఒక 2 days ముందు నుండే అసలు ఎవరిని తెంపుకొని ఇవ్వదు మా అమ్మ. అట్లా పూలు పెట్టిస్తుంది అన్నమాట. నేను పువ్వులు తెంపుతూ ఉంటే మా దేవాంశును, మా బంగారు కూడా హెల్ప్ చేశారండి. ఎందుకంటే ఫుల్ చెట్లు ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. పువ్వులు తెంపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూలు పక్కకు పెట్టేసి ఇక నైట్ దేవుని చేసేటప్పుడు గారెలు బెల్లం అప్పాలు కావాలి కదండి. అందుకోసం అని చెప్పేసి అప్పాలు చేస్తున్నాం అన్నమాట. నేను పువ్వులు తెంప గ్యాప్లో మా వదిన అయితే పిండి విసికి పెట్టిందండి. తర్వాత ఇద్దరం కలిసి కొంచెం చల్లబడ్డ తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని చేసామన్నమాట. అప్పాలు చేయడం అయిపోయిన తర్వాత మేమందరం అన్నం తినేసామండి. అంటే గారెలు కొన్ని ఉండగానే నేను ఒక్క పొద్దు కదండి, అలాగే మా అన్నయ్య కూడా ఒక్క పొద్దు అన్నమాట. ఇద్దరం కలిసి ఫస్ట్ ఒక్క పొద్దు ఇడిసాం. తర్వాత మా అమ్మ వాళ్ళు, మా వదిన అందరూ అన్నం తిన్న తర్వాత మెల్లగా 9 వరకు అట్లా బయట కూర్చొని చల్లగాలి ఎంత బాగా వస్తుందండి. ఆ టైంలోనైతే అందరం కలిసి కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నమాట. ఇక మా అమ్మ పూలు గుర్తుకు తెచ్చుకొని పూలు తీసుకొచ్చి పెట్టిస్తూ ఉండే. ఇక్కడ వచ్చేసి మా బంగారి మా తమ్ముని వీడియో తీస్తా అనేసి అంటున్నాడు. మా తమ్ముడేమో వద్దన్నాడు అనమాట. మా తమ్ముని తెలియకుండా తీయాలా అని చెప్పేసి నన్ను సైగ చేసి అడిగాడు. నేను సరే అని చెప్పానండి. మా బంగారు మా తమ్ముని కూడా వీడియో తీశాడు. తర్వాత వచ్చేసి మా అమ్మ నేను అలుగుతూ ఉంటే మా దేవాంశును, మా వదిన కూడా వచ్చి జాయిన్ అయ్యారండి. వాళ్ళు ముగ్గురు కలిసి పూలు పెట్టిస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళానన్నమాట. మా వదిన పూలు పెట్టించేటప్పుడు ఎందుకు తీయలేదంటే ఆమెకు ఎక్కువ శాతం వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదండి. ఎప్పుడో ఒకసారి అంటే సరే అంటది, బాగా చాలాసార్లు తీయాలి అంటే వద్దంటది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆమె పూలు పెట్టించేటప్పుడు తీయలేదండి. పూలు అల్లడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి పడుకుందన్నమాట. కాకపోతే మేము చల్లగాలి వస్తుంది కదా అని చెప్పేసి అక్కడే కూర్చున్నాము. కాసేపు లైవ్ కూడా చేశానన్నమాట. మేము 10:30, 11 ఆ టైం వరకు అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి. అమ్మ పడుకుంది కానీ మా వదిన, నేను, మా దేవాంశి, మా అన్న, మా తమ్ముడు, మా బంగారి, మా ఆయన అందరం అక్కడే కూర్చొని ఉన్నమాట. చాలా సరదాగా మంచిగా అనిపించిందండి చల్లగా. చాలా నెలల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానన్నమాట. నైట్ టైంలో ఎప్పుడైనా కానీ మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వరకు వచ్చేయడం అన్నమాట. పిల్లలు స్కూలు, మా ఆయన డ్యూటీ అని చెప్పేసి అసలు ఎక్కువ ఉండకపోయేదాన్ని. ఎప్పుడైనా మా ఆయనకు రెస్ట్ దొరికిందంటే సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే ఈవినింగ్ వరకు వచ్చేదన్నమాట. ఆ ఈవినింగ్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో కూర్చోనికే సరిపోయేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.